మరో గేమ్ చేంజర్ అన్న. ఎందుకు పెట్టిన అర్థం కాలే. ఆ హీరోయిన్ ఎందుకు పెట్టినాడు? ఆ హీరోయిన్ అసలు అది ఏం లేదు అయ్యా. నన్ను బుచ్చి బాబు గారు మోసం చేసిండన్న కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ప్లీజ్ మీకు దండం పెడతా బుచ్చి బాబు గారు, ఇంకోసారి కనబడ ఆనందాలు బొక్కైంది నాకు. ఆయన చెప్పింది ఏది నమ్మకండి, సినిమా బ్లాక్ బస్టర్. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ కొడుకులండి. కొద్దిగా వింతగా విచిత్రంగా ఉంది. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? నేను చెప్పినట్టే తోపుకి తోపున్నారా సినిమా. రెడీ అయిపోయింది తమ్ముళ్ళు. బుచ్చి బాబు సన మీరు ఉప్పిన కంటే తోపు సినిమా తీసిండ్రు. అది నాకు తెలిసినది ఎస్ ఫర్ షాట్. ఎలా ఉంది బ్రో పెద్ది? ఓవరాల్ గా చూస్తే బోర్ కొట్టిద్ది అన్న. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రతిఫలం 70% దక్కిందన్న, 30% దక్కలేదు. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. ఇందులో ఓన్లీ రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో అయిపోయింది కదా కంప్లీట్ గా. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా మన చూపంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది. చూశాను, చాలా బాగుంది. చాలు ఈ మాత్రం చాలు. రామ్ చరణ్ లైక్ రియల్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటే ఏంటో చూపించారు. యాక్టింగ్ అదిరిపోయింది, చాలా హార్డ్ వర్క్ చేశాడు. నాకు తెలిసి ఒక్క సినిమాకి 10 సినిమాలు అంత హార్డ్ వర్క్ చేశాడు. అంటే ఆ కష్టానికి మరి ప్రతిఫలం వచ్చింది. ఇది ఇన్స్పిరేషన్ మూవీ, అవార్డ్ మూవీ. అందుకో ఈ పంది, ఈ ఒక్క పందితో తృప్తి పడకుండా నువ్వు ఇంకా ఎన్నో పందులు గెలవాలి. అలాగే ప్రభు. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.